ప్రజలు ఓట్లు వేయలేదు, ఓడిపోయినాం. ఇప్పుడు కర్త కర్మ క్రియ అన్నీ నేనే. నా గెలుపుకైనా నేనే బాధ్యత తీసుకోవాలి, నా ఓటమికైనా నేనే బాధ్యత తీసుకోవాలి. గెలిస్తే ఎవరో చేసినారని, లేకపోతే గెలిస్తే నేను గెలిచినాని, ఓడిపోతే ఇంకెవరికైనా ఓడిపోయినా అని బ్లేమ్ చేసుకోవడం కరెక్ట్ కాదు. గెలుపుని నేను నా గెలుపు అని చెప్పుకునే ధైర్యం నాకున్న రోజు, ఓటమిని కూడా నా వల్లనే జరిగిందని అంగీకరించేటువంటి శక్తి సామర్థ్యాలు నాకు ఉండాలి. అది లేకపోతే నీకు యూ కాంట్ సర్వైవ్. గెలుపుకు నేనే బాధ్యత తీసుకున్నప్పుడు ఓటమి కూడా నేనే బాధ్యత తీసుకోవాలి కదా. క్రాంతి కత్తిపోటు ఏమన్నా వ్యవహారము ఏమన్నా ఇబ్బంది చూపించిందా మీ పైన? ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఇంటూ ఆల్ దో స్మాల్ ఇష్యూస్. ఆయన గెలిచినాడు, మనం ఓడిపోయినాం, అంతవరకే చూసుకోవాలి తప్ప కత్తిపోటుతో గెలిచిండా, డబ్బులు పంచి గెలిచినాడా, అధికార దుర్వినియోగం చేసి గెలిచినాడా, కులం పోలరైజేషన్ అయిందా, మతం పోలరైజేషన్ అయిందా, ఇవన్నీ మాట్లాడుకోవడం వల్ల ఆన్ ఎయిర్లో దాని గురించి మాట్లాడడం వల్ల మనల్ని మనం తక్కువ చేసుకున్నట్టు అవుతుంది. క్రాంతి ఎదురుగున్న వాళ్ళకి లేని ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు అవుతుంది. గెలిచిన నెల రోజులకో 2 నెలలకో ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన డిసెంబర్ 3 నుంచి ఇయ్యాలటి దాకా జనం ఏమనుకుంటున్నారు అనేది మళ్ళీ ఒకసారి జనంలోకి వస్తే తెలుస్తుంది. అట్లా మనం ఇప్పుడే ఎందుకు తొందరపడి మాట్లాడాలి? సరే, ఓకే, ఇవన్నీ విషయాలు పక్కన పెడితే రఘునందన్ రావు గారు ఎంపీగా నిలబడబోతున్నారా? పార్టీ 2019లో అప్పుడు ఉన్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత అవకాశం ఇచ్చింది. ఇస్తే 2 లక్షల పైచీల కోట్లు సాధించుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా అవకాశం ఇస్తుందని అనుకుంటా ఉన్నాను. మెదక్ జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ సమీకరణాలు, ఇతర అంశాలని దృష్టిలో పెట్టుకున్నప్పుడు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి నేనే బలమైనటువంటి అభ్యర్థి కనబడతా ఉన్నాను. ఇతర రాజకీయ పార్టీలకి ప్రాపర్గా అభ్యర్థులు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా పార్టీ నా అభ్యర్థిత్వాన్ని కన్సిడర్ చేస్తున్నటువంటి విశ్వాసం నాకుంది. కాకపోతే మెదక్ నుంచి ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నిలబడే అవకాశాలు ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? నేను ఇందాకే చెప్పిన, కల్వకుంట్ల చంద్రశేఖరరావు వస్తారా, హరీష్ రావు గారు వస్తారా, కల్వకుంట్ల తారక రామారావు గారు వస్తారా, కల్వకుంట్ల కవిత గారు వస్తారా, వెంకట్రామరెడ్డి వస్తాడా, ఒంటేరు ప్రతాప్ రెడ్డి వస్తాడా, ఎవరు వస్తే ఎవరైతే ఒకరు పోటీ చేయాల్సిందే కదా. వాళ్ళ పార్టీకి వెళ్ళి వాళ్ళు పోటీ చేస్తారు. వాళ్ళ గురించి మనం ఎందుకు ఆలోచించాలి? బీఆర్ఎస్ అనేది ఇప్పుడు రిలవెంటే కాదు కదా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో. బీఆర్ఎస్ పార్టీ హాజ్ లాస్ట్ ఇట్స్ ఐడెంటిటీ. టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారినప్పుడే తెలంగాణ ప్రజలతోటి చంద్రశేఖరరావు గారికి ఉన్న పేగుబంధం తెగిపోయింది. టీఆర్ఎస్ తెలంగాణ అనే పదాన్నే మీరు పార్టీలోంచి తొలగించేసిన తర్వాత తెలంగాణ ప్రజలు మీకు ఎందుకు ఓటేయాలనేది ఒక ప్రశ్న. రెండో ప్రశ్న క్రాంతి, ఇప్పుడు బీఆర్ఎస్కి ఓటేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంపీఓ 2 ఎంపీలో గెలిచిరు అనుకోండి, ఏం చేయాలి వీళ్ళు? రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఢిల్లీ లోపల నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 350 సీట్ల పైచిలతోటి మూడోసారి మళ్ళీ నరేంద్రుడు ప్రధానమంత్రి కాబోతున్నాడు. ఏం చేయాలి ఇప్పుడు వీళ్ళు గెలిచి? ఏం చేస్తారు? సరే, 1 గెలిచిరు అనుకోరు, లేదా 2 గెలిచిరు అనుకోరు. మ్యాక్స్ నా అంచనాకు అంతే, 1, 2, ఇంకా ఎక్కువ అంటే 3 దాటి బీఆర్ఎస్కి అవకాశాలు లేవు అసలు ఈ రాష్ట్రంలో. అసలు నాకు తెలిసి దే విల్ గెట్ బిగ్ 0. 0 సీట్లకే బీఆర్ఎస్ ఎంపీ ఎన్నికలలో పరిమితం అవుతుంది. ఎందుకో నేను చెప్తాను. ప్రజలు చాలా తెలివిగా ఆలోచిస్తారు. ప్రజలు చాలా విఘ్నులు. ఎప్పుడు కూడా ప్రజలకు ఏం తెలియదు, అంతా మనకే తెలుసు అని అనుకుంటే అది తప్పు మాట. అది ఎందుకు వేయాలి మీకు అంటున్నా. మీకు వేస్తే మీరు ఏం చేస్తారు? 10 ఏళ్లలో మీ ఎంపీలు ఏం చేసిర్రు? ఢిల్లీకి పోయి ఏం సాధించారు? ₹1 పనిచేసిర్రా? ఎవరి వ్యాపారం వాళ్ళు చేసుకోరు. మీరు టికెట్లు ఇచ్చినప్పుడే అమ్ముకుంటారు. పోయినసారి చేవెళ్ళ టికెట్ అమ్ముకున్నారు, మహబూబ్ నగర్ టికెట్ అమ్ముకున్నారు, తర్వాత నల్గొండ టికెట్ అమ్ముకున్నారు, ఖమ్మం టికెట్ అమ్ముకున్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడే అమ్ముకున్నారు. రాజ్యసభ సీట్లు అయితే అసలు తెలంగాణ అనే పదానికి అర్థం తెలియని వాళ్ళకి ఇచ్చేసుకున్నారు. మీరు ఒక ఆయన గోళీలు వేస్తాయని, ఒక ఆయన గోళీలు తయారు చేస్తాయని, ఇంకొక ఆయన పైసలు వసూలు చేస్తాయని వీళ్ళకి ఇచ్చారు మీరు రాజ్యసభలు తప్ప. మీరు కార్యకర్తకి ఎక్కడ ఇచ్చారు? మీరు కార్యకర్తలను ఎక్కడ గౌరవిస్తారు? రేపు కూడా మళ్ళీ సీట్లు అమ్ముకోవడం తప్ప వాళ్ళు కార్యకర్తలకు ఇయ్యరాదు. వాళ్ళ కార్యకర్తలు కనబడతారు. వాళ్ళకు రాజకీయం అంటే ఒక వ్యాపారంలా. ఇప్పుడు అంటే బీఆర్ఎస్కి ఉనికి చాటుకోవాలి, మీరు ఉనికి లేదంటున్నారు, ఉనికి చాటుకోవాలన్న ఉద్దేశంతో బడా లీడర్లో నిలబడే అవకాశం ఉంది అని చెప్పేసి తెరపైకి వస్తున్నటువంటి 2024 పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 17 స్థానాలలో బీఆర్ఎస్ అనేటువంటి పార్టీ ఇర్రిలవెంట్ అనేటువంటి ఈ నా మాట కట్టుబడి ఉంటుంది. ఎందుకు ఇర్రిలవెంట్ అంటే ఏం చేస్తారని అడుగుతున్నా క్రాంతి. నేను మళ్ళీ చెప్తా ఉన్నా. ఉదాహరణకి 17కు 17 వాళ్ళే గెలిచిరు అనుకుందాం. ఏం చేస్తారు వీళ్ళు? పోయి ఎక్కడ మాట్లాడతారు? ఎక్కడ కొట్లాడతారు? ఎవరి దగ్గరకు పోయి ఏం తీసుకొస్తారు? వీళ్ళు ఏం తీసుకొచ్చిర్రు? పోనీ అంతకుముందు 2014లో 12 మందినో 14 మందినో గెలిపించారు. ఏం తెచ్చిరు వీళ్ళు? ఏం చేయగలుగుతారు వీళ్ళు? వీళ్ళకి మాట్లాడే శక్తి లేదు. మీరు సీట్లు కార్యకర్తలకు ఇయ్యరు, సబ్జెక్ట్ మీద అవగాహన ఉన్న వాళ్ళకి ఇయ్యరు. మీరు ఎంతసేపు పైసలకు అమ్ముకొని ఈ సీటు 100, ఆ సీటు 100, 100 కోట్లు తప్పితే ఇంకొకటి లేదు. మీరు 100 కోట్లకి టికెట్లు అమ్ముకున్న తర్వాత ఏరి కార్యకర్తలు ఎందుకు ఉండాలి మీతోటి? పైసలు ఇచ్చినాం, పైసలు ఇస్తే ఓటేసినాం, చాలా పో అంటాడు రేపు. నేను అందుకనే పేగుబంధం అనే పదం ఎందుకు వాడినా అంటే టీఆర్ఎస్ పార్టీకి వాళ్ళకి పేగుబంధం దిగిపోయింది అంటున్నా. మీరు అంటున్నారు పెద్ద పెద్దోళ్ళు దిగుతారు రేపు ఉనికి దాటుకుంటేందుకు అని అంటారు. అనుకుందాం, దిగిర్రని అనుకుందాం, పెద్ద పెద్దోళ్ళు దిగిర్రని అనుకుందాం. కేసీఆర్ గారు దిగినరు అనుకోరు రేపు మెదక్ పార్లమెంట్కి. సరే, నా అంచనా నేనే గెలుస్తా, ఆయన గెలవడని నేను చెప్తున్నా మీకు. పొరపాటున కేసీఆర్ గారు గెలిచిరు అనుకోండి, మెదక్ ఎంపీ ఉంచుకుంటాడా, గజ్వేల్ ఎమ్మెల్యే ఉంచుకుంటాడా?
గజ్వేల్ ఎమ్మెల్యే రిజైన్ చేస్తాడు. గెలుస్తుందా టీఆర్ఎస్ మళ్ళీ అక్కడ? 100% భారతీయ జనతా పార్టీ ఈటల రాజేందర్ గారు అక్కడ ఎమ్మెల్యే గెలుస్తారు. ఒక ఎమ్మెల్యే సీటు పోయిందా? పోయింది. లేదు కేటీఆర్ గారే పోటీ చేసిర్రు, కేసీఆర్ గారు పోటీ చేయలే, కేటీఆర్ గారు పోటీ చేసిర్రు, కేటీఆర్ గారు గెలిచిర్రు అనుకోండి పొరపాటున. మళ్ళీ చెప్తున్నా, పొరపాటునే టీఆర్ఎస్ గెలుస్తుందనే మాటతో నేను ఏకీభవించాను. పొరపాటున గెలిచింది అనుకోండి, సిరిసిల్ల రిజైన్ చేయాలా? సిరిసిల్ల రిజైన్ చేస్తే మళ్ళీ పొరపాటున వీళ్ళు గెలుస్తారా? వీళ్ళ చేతులకి వెళ్ళిపోతుంది సిరిసిల్ల. సిద్దిపేట ఆయన్నే పోటీ చేసిండు అనుకో. ఎందుకు మీరు ఈ రకమైన అనాలిసిస్ చేస్తున్నారు? వాస్తవం చెప్తున్నా, సిరిసిల్ల ఎందుకు గెలవరు, గజ్వేల్ ఎందుకు గెలవరు? అరే సిరిసిల్లలో కేకే మహేందర్ రెడ్డి 3 సార్లు ఓడిపోయిందనే సింపతి ఉంది. మొన్న కూడా దగ్గర దాకా వచ్చిండు. 1,00,000 మెజార్టీ ఉన్న కేటీఆర్ అనేట ఆయనని 25,000 ఓట్ల మెజార్టీకి తగ్గించిండు కేకే మహేందర్ రెడ్డి అనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. ఫస్ట్ టైం పోటీ చేసిన 2009లో అదే కేకే మహేందర్ రెడ్డి చేతిలో 170 కోట్లతో గెలిచిండు ఇదే కేటీఆర్. మీరు ఏదో గొప్పలు చెప్తారేంది, వాస్తవాలు ఎందుకు విన్నారు మీరు? భూమి మీద ఎందుకు ఉండరు మీరు? పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో గెలిచిండు కేటీఆర్ అనేటి ఆయన మొదటిసారి. ఇప్పుడు ఎన్ని ఓట్లతో గెలిచిండు సిరిసిల్లలో? 2009లో తీ గణాంకాలది 170 కోట్లతో గెలిచిండు. అందులో పోస్టల్ ఓట్లతో గెలిచిండు ఆయన. సిరిసిల్లలో ఇంకా ఆయనకు స్థానం ఎక్కడిది? ఇంకా బేసికల్లీ హీ హాజ్ నో కనెక్షన్ విత్ సిరిసిల్ల. ఏదో అట్లా బలవంతంగా రుద్దిరు సిరిసిల్ల ప్రజల మీద. కేకే మహేందర్ రెడ్డి అంటే మొన్న నిన్ను ఎడికి తీసుకొచ్చిండు? ఎక్కడికి తీసుకొచ్చిండు నిన్ను? నీ 1,00,000 ఓట్ల మెజార్టీ 25,000 మెట్ల మెజార్టీకి తగ్గించిండు. గజ్వేల్ ఏముంది నీకు? 2,000 రాలే బీజేపీలో కానీ మాట్లాడిరు మీరు. 2,000 ఏడికి వచ్చినాయి? 66,000 కాడికి వచ్చినాయి. ఎంత పోయింది నీ మెజార్టీ? కామారెడ్డిలో నేను ఎవరు ఓడగొట్టిరు? బీజేపీ కార్యకర్తనే కదా నేను ఓడగొట్టింది. అసలు మీకు ఎందుకు వేయాలి? రేపు మీ పార్టీ ఎమ్మెల్యే గెలిస్తే ఏం చేస్తాడని అడగరా జనం? ఎందుకు వేయాలి అంటే ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు ఏం చేస్తుర్రు? ఎప్పుడు పార్టీ మారదామా అని చూస్తుర్రు తప్ప ఏం చేసుకుంటారు మీరు ఆ ఎమ్మెల్యేలని?